had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో విమల కొంత కలవరపాటు గురిచేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కన్న పిల్లల్నే తల్లి కడదేర్చింది. ఇద్దరు కూతుళ్ళ తలలు నరికి ఆ తల్లి సైతం బలమరణానికి యత్నించింది. ఆముదాల వలస మండలం వెదుళ్ళ వలసలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ చిన్నారి పాపనే ఇప్పుడు కన్న తల్లే కడతేర్చింది. కూర్మాపు వరలక్ష్మి రమణ ఇద్దరు దంపతులు. అయితే కూలి పని కోసం రమణ నల్లగొండలో ఉంటున్నాడు. అత్త లక్ష్మితో వేదుళ్ళ వలసలోనే ఇటు వరలక్ష్మి ఉంటుంది. సో అత్త ఇంటి బయట పడుకుంది రాత్రి. ఇక ఇద్దరు పిల్లలతో కలిసి వరలక్ష్మి ఇంటి లోపల పడుకుంది. ఉదయం లేచి చూసేసరికల్లా ముగ్గురు తల్లి పిల్లలంతా రక్తపు మడుగులో ఉండిపోయారు. ఏం జరిగిందో అని తేరుకునే లోపే ఒక్కసారిగా ఇద్దరు పిల్లలు చనిపోయినట్టుగా నిర్ధారించుకున్నారు. 4 నెలల చాందిని, 3 ఏళ్ల భవాని ఇద్దరు పిల్లలు. ఇద్దరి గొంతులు పీక కోసింది తల్లే కడతేర్చింది. ప్రస్తుతానికి తల్లి వరలక్ష్మి శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో చికిత్స పొందుతోంది. సో అటు అత్త వేధింపులే కారణమని వరలక్ష్మి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఈ ఫోటోలో కనిపించేటువంటి ఆ ముద్దుగా కనిపించే ఆ చిన్నారే ఇప్పుడు తల్లి చేతిలో తల్లే ఒక రకంగా హిమపాశాన్ని వదిలి ఆ పాప ప్రాణాలు తీసింది, కడతేర్చింది, పీక కోసేసింది. భర్తేమో వేరే ప్రాంతంలో కూలి పని కోసం ఉంటున్నాడు నల్లగొండలో. భార్య ఆ ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే ఉంటుంది. 4 నెలల పాప. 4 నెలల ఈ అమ్మాయి పేరు చాందిని, భవానీ అండ్ చాందిని ఇద్దరు కూడా. ఈ ఫోటోలో కనిపించేటువంటి ఆ పాప భవానీ 4 నెలల. ఇంకొక చిన్న పసికందు కూడా ఉంది. 4 నెలలు మాత్రమే. ఆ చిన్నారి గొంతు కొయ్యాలన్న తల్లికి ఎందుకు అనిపించింది? ఎంతటి సమస్యలున్నా ఏం జరిగినా నలుగురికి పంచుకోవాల్సింది, నలుగురితో డిస్కస్ చేయాల్సింది. లేదంటే ఇంకెవరితోనైనా ఈ విషయాన్ని చేరవేసి నిజంగానే అత్త వేధింపులే కారణమైతే అత్తనే శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి తనకు అర్హత ఉంది. కానీ ఇక్కడ ఆ ఇద్దరు చిన్నారులను చంపడమే చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తను కూడా బలమరణానికి యత్నించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆముదాల వలస మండలం వెదుల వలసలో ఈ సంఘటన జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా ఇప్పుడు షాక్ గురి చేసింది. అందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతకు గురి చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు తమ కన్న కూతుర్లనే పీక కోసి హతమార్చాల్సినటువంటి అవసరం ఆ తల్లికి ఎందుకు వచ్చింది? అత్త నిజంగానే వేధించి ఉన్నా, నిజంగానే ఎంతలా ఇబ్బంది గురి చేసినా, ఇంకేదైనా ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేసినా కూడా డెఫినెట్గా పోలీసును ఆశ్రయించడానికి అవకాశం ఉండేది, భర్తకు చెప్పుకోవచ్చు, తల్లిదండ్రులకు చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ ఎందుకు ఈ పిల్లని చంపింది? కేవలం అత్త వేధింపులే కారణం, ఇంకేదైనా ఇతరతర రీజన్స్ కూడా ఉన్నాయా? ఇటు భర్త ఏమో కూలి పని కోసం వేరే దగ్గర చెమటోరుస్తూ కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించడం కోసం వేరే ప్రాంతానికి వచ్చాడు. ఈ తల్లి ఆ ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే ఉంటుంది. సో నిన్న రాత్రి పడుకునే సమయంలో ఇంట్లో పడుకున్నారు ఈ పిల్లలు అండ్ తల్లి. అటు బయట అత్త పడుకుంది. తెల్లారులేసి చూసేసరికల్లా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించారు ఆ తల్లి. పిల్లలిద్దరు చనిపోయారు అప్పటికే. 4 months పాప, 3 years పాప, ఇద్దరు వాళ్ళ పీకలు తెగి పడిపోయి ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీకాకుళం నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏంటి సిచ్యువేషన్? ఎందుకు ఆ తల్లి ఇద్దరి పిల్లల పాలిట యమపాశం వదలాల్సి వచ్చింది, కడతేర్చాల్సి వచ్చింది? ఇంత దారుణంగా నాకు తెలిసి ఏ తల్లి కూడా నవమాసాలు మోసి కనిపెంచినటువంటి ఏ తల్లి ఇంత దారుణానికి ఒడిగట్టకపోవచ్చు బహుశా. ఎందుకు ఆ పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మనం చూస్తే కనుక ఆముదాల వలస మండలం వెదుర్లు వలస గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. 3 నెలల పాపను పట్టుకొని అత్తవారి ఇంటికి వచ్చినటువంటి వరలక్ష్మి పాప సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉయ్యాలేసే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇటీవల తల్లిదండ్రులు వనస్థలం మండలం బంటుపల్లి గ్రామానికి చెందినటువంటి వరలక్ష్మి, అదేవిధంగా వెదులవలస గ్రామానికి చెందినటువంటి రమణకు 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భవాని పెద్ద పాప 3 ఏళ్లు, చాందిని చిన్న పాప 4 నెలల పసికందు. ఆమెకు బారసాల ఫంక్షన్ నిర్వహించారు. ఈ మధ్యనే తల్లిదండ్రులు వాళ్ళ ఆర్థిక స్తోమత లేకపోయినా కూడాను ఈ సొంత బంగారం కూడా తెచ్చిచ్చారు. ఈ విషయంపై గత రాత్రి వరలక్ష్మికి అత్తకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇటీవల బారసాల ఫంక్షన్ లో మీ కన్నవారు ఇంత చిన్న అంటే కానుక ఇస్తారా అని చెప్పేసి ప్రశ్నించడం, ఈ విషయం తెలుసుకుని బాధపడినటువంటి వరలక్ష్మి మాత్రం తన అన్నయ్యకు రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసి మా అత్త ఇలా వేధిస్తుంది అని
చెప్పడంతో ఈ విషయం ఉదయం వచ్చి మాట్లాడదామని అన్నయ్య భరోసా ఇవ్వడం జరిగింది. అప్పట్లో అన్నయ్యతో మాట్లాడినప్పుడు ఆమెలో భయం కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ ఎటువంటివి లేవని అన్నయ్య స్పష్టం చేశారు. కాకపోతే ఇద్దరు చిన్నారులు కన్న కూతుర్లు పీక కోసేంత పిరికితనం అయితే వరలక్ష్మి లేదు. పిల్లలు అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. 4 నెలల పాప రెండో పాప జన్మించినప్పుడు మాత్రం 3 నెలల పాటు ఐసీలో ఉంచారు. అంటే నెల తక్కువగా పుట్టిందని చెప్పి అంత కష్టం వచ్చేప్పుడు కూడాను భరించినటువంటి వరలక్ష్మి తన పిల్లల్ని చంపుకున్నంత పిరికిదే కాదని చెప్పి తల్లిదండ్రులు, బంధువులు, అన్నదమ్ములు కూడా ఆరోపిస్తున్నారు. ఎవరైతే అత్తుందో ఆమె ఎవరి సహకారంతోనో వాళ్ళని కడదేల్చేందుకు ఇటువంటి ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. బంటుపల్లి గ్రామం అంటే ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు స్వగ్రామం. ఆ గ్రామంలో వీరంతా కూడాను ఆ కుటుంబంకి వచ్చిన కష్టంపై రిమ్స్ ఆసుపత్రి గ్రామం మొత్తం కూడా తరలి వచ్చి వరలక్ష్మి మాత్రం ధైర్యవంతురాలు, పిల్లలను ప్రాణంగా చూసుకుంటుంది. భర్త ఆ ఉపాధి నిమిత్తం నల్గొండలో ఉన్నప్పుడు కూడా వారి మధ్యలో ఎటువంటి విభేదాలు, కేవలం అత్త వేధింపుల కారణంగానే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని మాత్రం అక్కడ ఎవరూ లేకపోవడంతో వరలక్ష్మిపై ఆరోపణ చేస్తున్నారే తప్ప ఈ రోజు ఆ ఆరోపణలు ఎటువంటి వాస్తవాలు లేవు. కేవలం వారిని కడదేల్చిన దానికి అత్తేసినట్టు స్కెచ్ గా వాళ్ళు మాత్రం భావిస్తున్నారు. ఈ విషయంపై తమ కూతురు జరిగిన అన్యాయంపై మాత్రం 8% న్యాయం జరగాలి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కూడాను వెదురుల గ్రామానికి వెళ్లి అక్కడ మొత్తం ఏం జరిగింది అన్నట్టు పిన్ టు పిన్ కూడాను ఈరోజు అంటే దర్యాప్తు చేశారు. అక్కడ క్లూస్ టీమ్ తీసుకెళ్లారు, అదేవిధంగా డాక్ స్కాన్ కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే వరలక్ష్మితో పాటు భవాని 3 ఏళ్ల చిన్నారి నుండి చాందిని ఇంత ఘాతుకంగా హతమార్చిన వెనక ఏమైనా కుట్ర దాక్కుందా, అత్త ఏమైనా స్కెచ్ చేసి వీళ్ళని హతమార్చేందుకు చేసిన ప్రయత్నమా? వరలక్ష్మి అంత ధైర్యవంతురాలు. చిన్న కూతురు పుట్టినప్పుడు 3 నెలల ఐసీలో ఉన్నా కూడాను ఆ పాప కోసం తప్పించి అంత కష్టాన్ని భరించినట్టు వరలక్ష్మి ఆ చిన్నారి గొంతు కోస్తుందంటే ఎవరు నమ్ముతారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం వాళ్ళ అత్త మీద పూర్తిగా అనుమానాలు ఉన్నాయితో పాటు వాళ్ళ బంధువులందరూ కూడాను ఈ రోజు ఆ కుటుంబంపై కక్ష కట్టారు. భర్త లేకపోవడంతో వరలక్ష్మి ఇంట్లో ఉంది, ఆమె కట్నం తేలేదుతో పాటు ఆ 3 అన్నదమ్ములతో ఒక్కగానొక్క కూతురు, ఆ ఒక్క కూతురికి ఘనంగా పెళ్లి చేశారు. కాకపోతే అత్త మాత్రం అన్నదమ్ములతో సమానంగా వాటా ఇవ్వాలని చెప్పి ఈ మధ్య కాలంలోనే పంచాయతీ కూడా పెట్టడం జరిగింది. ఆడపిల్లకి అన్నదమ్ములతో సమానంగా ఎలాగ వాటా ఇస్తాం, ఒక్కగానొక్క కూతురు కాబట్టి అన్నదమ్ములు కూడాను ఉన్న దాంట్లో చెల్లెలు కాపురం బాగోవాలి కాబట్టి వాళ్ళు కూడా తమకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేస్తున్నారు. తల్లి కూడాను ఈ రోజు పూర్తి స్థాయిలో కూతురు యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆమె కూడా సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్త భార్య అన్యోన్యంగా ఉన్న 2 పిల్లల్ని పెట్టుకొని వరలక్ష్మి అంటే నిర్భయంగా జీవిస్తున్న అత్త వేధింపులతో పాటు అత్తే ఈ ఘాతుకానికి పాల్పడిందని మాత్రం ఈ రోజు హాస్పిటల్లో అపస్మార స్థితిలో ఉన్నటువంటి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తల్లి, అన్నదమ్ముడు, బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆవిడ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఎందుకంటే గొంతు అంటే ఒక 4 ఇంచులు లోతు తెగిపోవడం, మాట్లాడే పరిస్థితులు కేవలం మాట్లాడలేకపోయినా కూడా ఆ కంటు చూపుతోని ఆ కదలికలు మాత్రం ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది అన్నటువంటి ధైర్యాన్ని మాత్రం డాక్టర్లు తల్లికి అన్నదమ్ముడికి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో మాత్రం వరలక్ష్మి పిల్లల్ని చంపుకున్నంత పిరికిదైతే కాదు కాబట్టి వాళ్ళ అత్తగారే వీళ్ళని కడదేల్చారు. ఆ కడదేల్చిన క్రమంలోనే కప్పిపుచ్చుకునేందుకు వరలక్ష్మి కూడా గొంతు కోసి ఆమె కూడా ఆత్మహత్యకు ప్రేరేపితులు అయిందని చెప్పి ఇది ఒక సినిమా క్రియేట్ చేశారు. ఈ క్రియేషన్ లో మాత్రం అత్త పాత్ర పూర్తిగా నాయుడు ఆమె నిజంగానే ఇంతలా అత్త చేతిలో వేధింపులకు గురయ్యి ఉంటే పోలీసులను ఆశ్రయించాల్సింది, భర్తకు చెప్పాల్సింది, కుటుంబంలో చాలా ప్రేమగా పెరిగినటువంటి బిడ్డగా చెప్తున్నారు కాబట్టి కుటుంబానికైనా ఇన్ఫార్మ్ చేయాల్సింది. కానీ అవేమీ జరగలేదు. డైరెక్ట్గా ఆ ఇద్దరు కన్న పిల్లల్నే 9 మాసాలు మోసి కని పెంచినటువంటి ఆ పిల్లల్నే చిన్న చిన్న పసిగుడ్లు కదా, వాళ్ళని ఇంత దారుణంగా పీక కోసి హతమార్చడం అంటే అత్త వేధింపులే కారణమయ్యి అనుకోవాలా, ఇంకేదైనా ఇతరత్ర కోణాలు కూడా ఉన్నాయి? ఎందుకు కుటుంబానికి షేర్ చేసుకోలేదు? ఎట్టి పరిస్థితుల్లో మనోజ్ రాత్రి అత్తకి కోడలికి మధ్య జరిగిన తగాదాన్ని మాత్రం రాత్రి 10 గంటలప్పుడు తన అన్నయ్యకి ఫోన్ చేసి వరలక్ష్మి చెప్పడం జరిగింది. ఇటీవల బారసాల ఫంక్షన్కి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి కానుకల విషయంలో మా అత్త మాత్రం సంతృప్తిగా లేదు, ఇంకా అదనపంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని చెప్తే అన్నదమ్ముడు మాత్రం నచ్చ చెప్పాడు. ఆ నచ్చ చెప్పిన క్రమంలో తనకి ఏదైనా ఆపద పొంచుంది కానీ లేకపోతే తను ఏదైనా చేస్తారని భయం కనుక వరలక్ష్మిలో ఉండుండేలాగుంటే వాళ్ళు రాత్రే వచ్చి వరలక్ష్మి ఆ పిల్లలిద్దరిని కాపాడుకుంటే ఉండేది. కానీ వరలక్ష్మి మాటల్లో ఎక్కడ కూడా భయం కానీ అదేవిధంగా ఎటువంటి బెంగా లేకపోవడంతో నిర్భయంగా ఉన్నారు. ఉదయం 6 గంటలకి అన్నదమ్ముడికి ఫోన్ రావడం జరిగింది. అంటే ఈ విషయాన్ని
కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం వరకు మాత్రం వరలక్ష్మి చేసిన ప్రయత్నం అయితే ఉంది. కానీ కుటుంబ సభ్యులే ఆమెకి ఏ రకమైన ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని అసెస్ చేయకపోవడమే ఈ రోజు వరలక్ష్మి గొంతు కోసి ఈ రోజు అపస్మారక స్థితిలో రిమ్స్ లో ఉండడం, ఈ చిన్నారులు ఇద్దరు గొంతు కోసి ఇలాగ హతమార్చడం, ఈ పరిణామాల వెనక అంగట్లో ఉన్న అత్త, ఇంట్లో పడుకున్నటువంటి వరలక్ష్మి, ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరైనా వచ్చి గొంతు కోసి వెళ్ళిపోయారా, లేకపోతే వరలక్ష్మి మాత్రం చిన్న కూతురు పుట్టినప్పుడు 3 నెలల పాటు ఐసీలో ఉన్నా కూడాను ఆ కష్టాన్ని భరించగలిగినట్టు ఒక ధైర్యం ఉన్నట్టు వరలక్ష్మి ఈ రోజు ఆ కన్న కూతురు గొంతు కోస్తారంటే ఎక్కడ నమ్మశక్తి ఉంది? నమ్మే పరిస్థితి లేదు. అల్లారు ముద్దుగా పిల్లల్ని చూసుకుంటుంది. పిల్లలు ఎవరైనా కూడా ముద్దాడినా ఎత్తుకున్నా కూడా దరి కూడా చేరలేదు. ఎందుకంటే పిల్లలంటే అంత బాండింగ్. తండ్రి ఇలాగా దూరాన్ని ఉంటున్నాడు కాబట్టి తండ్రి ప్రేమని కలబోసి ఈ రోజు వరలక్ష్మి ఇద్దరు చిన్నారులు కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్న క్రమంలో ఈ విషయంలో పలు అనుమానాలు మాత్రం తలెత్తున్నాయి. ఎందుకంటే ఈ వెదుర్ల వలసలో అత్త వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. వాళ్ళ బంధుగణం ఎక్కువ. ఎవరైతే వరలక్ష్మి అత్తకు సంబంధించిన బంధువులు ఎక్కువ, వారందరూ కలిసి ఈ 12 సెంట్ల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని తేవాలని డిమాండ్ జరిగింది. ఈ విషయం పంచాయతీ వరకు అయితే వెళ్ళలేదు. కానీ అత్త మాత్రం కోడలికి ఇంత తక్కువ బంగారం పెడతారా, మీ అన్నదమ్ములతో సమానంగా ఎందుకు వాటా తేవని 10 సార్లు ప్రశ్నించడం, ఈ కష్టాన్ని కూడా భరించి అన్నదమ్ముడితో షేర్ చేసుకుంది. ఈ విషయం తల్లికి కూడా చెప్పడం జరిగింది. తల్లి కూడాను నేను కూతురుతో మాట్లాడాను, నాకున్న దాంట్లో పెడతానని భరోసా ఇచ్చాను. అయినా కూడాను ఆ అత్తే ఎవరి ద్వారానైనా నా మనవల్ని అదేవిధంగా నా కూతుర్ని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అందులో భాగంగానే నా మనవల్ని ఇద్దరిని కూడా గొంతు కోసి హత్య చేసింది. ఈరోజు నా కూతురు గొంతు కూడా కోసింది. నా కూతురు మాత్రం పెరిగితే కాదు, ఆమె అంటే ధైర్యవంతురాలు, అందరితోనూ కలివిడిగా ఉంటుంది. ఆ గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరు అవుతారు. బంటుపల్లిలో వరలక్ష్మి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. అటువంటి కష్టం కూతురుకు వచ్చినప్పుడు కూడాను చెక్కు చెదరని వరలక్ష్మి కన్న పిల్లల్ని ఇలాగ గొంతు చేసి అంత పైశాచికంగా హతమారుస్తుందన్న విషయాన్ని మాత్రం గ్రామస్తులు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. మనోజ్, ఈ విషయంలో మాత్రం ఏదో కుట్ర మాత్రం జరిగింది. వరలక్ష్మి అత్తే దీన్ని స్కెచ్ చేసి ఉంటుంది. ఈ స్కెచ్ లో పాత్రధారులు ఎవరు, సూత్రధారుల విషయం మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించాలి. ప్రస్తుతం ఏదైతే ఎదురువాల్సిన ఉన్నట్టు ఆ చిన్నారుల మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్నట్టు వరలక్ష్మి మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి వరలక్ష్మి మాట్లాడుతున్నారా ఈ సంఘటనకు సంబంధించి అని చెప్తున్నారా ఆవిడ? ప్రస్తుతానికైతే ఆమె మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే గొంతు 3 ఇంచులు 4 ఇంచులు లోపల కట్ అయిన దాంట్లో దానికి స్టిచెస్ చేశారు. మాట్లాడే పరిస్థితి లేకపోతే కళ్ళు కదలికలు మాత్రం ఉన్నాయి, బ్రీతింగ్ ఉంది. కాబట్టి అపస్మారక స్థితిలో ఉంది తప్ప ప్రాణహాని లేదని వైద్యులు మాత్రం బంధువులు నమ్మబలికించే ప్రయత్నం చేస్తున్నా. ఆమె కూడా ఈ లోకం విడిచిపోయే పరిస్థితులు ఉంది అని చెప్పి చూసి వచ్చిన బంధువులందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఆమెగా అంతలోతుగా గొంతు కోసుకునేందుకు సాధిస్తుందా? ఇంకెవరైనా కూడా ఈ గొంతు కోసే క్రమంలో అక్కడ ఏమైనా అలజడి అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తెల్లవారుజామున ఇలాగ అపస్మారక కొన ఊపిరితో ఉంటుందా? కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మి ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో, భర్తకు సంబంధించిన బంధువు అంటే సొంత పెదనాన్న కొడుకు VREగా పనిచేస్తున్నాడు, ఆయన ఒక్కడే ఊర్లో ఎవరు వాళ్ళ బంధువులు ఆడవాళ్ళు లేరన్నట్టు ఆ 108లో తనొక్కడే ఆమెను తీసుకొని రిమ్స్ హాస్పిటల్కి రావడం మరో అనుమానాన్ని మాత్రం ఎవరైతే వరలక్ష్మి తల్లిదండ్రులకి అదేవిధంగా అన్నదమ్ములకి అనుమానం తలెత్తింది. ఇప్పుడు కూడాను ఇద్దరు చిన్నారులు మృతదేహాన్ని రిమ్స్ హాస్పిటల్ తెచ్చినప్పుడు ఆ గ్రామం నుండి వారికి సంబంధించిన ఒక్క బంధువులు, ఒక మహిళ కానీ ఎవరు బంధువులు ఎవరు ఒక అంబులెన్స్ లో కానిస్టేబుల్ తీసుకొని వచ్చారంటే వ్యూహాత్మకంగా ఈరోజు వరలక్ష్మి, భవానీని, చాందిని హతమార్చేందుకు అత్తవారు చేసినటువంటి ఒక కుట్ర ఇది. ఈ కుట్రలో భాగమే వాళ్ళు కడతీర్చారని మాత్రం ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. ఆ బలపడుతున్న క్రమంలోనే వరలక్ష్మిని రాత్రి వాళ్ళ బావగారైన VRE ఒక్కడే తీసుకొని రావడం, ప్రస్తుతం మాత్రం ఈ చిన్నారులు ఇద్దరు మృతదేహాలతో ఎవరో రాకపోవడం, ఇవన్నీ కూడా అనుమానాలకు బలపరుస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఇది ఆత్మహత్య లేకపోతే హత్య అనే విషయం తేలాలనుకుంటే మాత్రం వరలక్ష్మి నోరెప్పాలి, లేదనుకుంటే అత్తను విచారించిన నేపథ్యంలో వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి మాత్రం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సత్యనాయుడు. సో మొత్తంగా శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం వెదుల వలసలో ఓ తల్లి తమ ఇద్దరు కూతులని పీక కోసి హతమార్చింది, కడతేర్చింది. అటువంటి మాదిరిగానే తను కూడా తన పీకను కట్ చేసుకుంది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు చనిపోతే తల్లి మాత్రం ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతోంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అయితే అత్త వేధింపులే కారణం. ఆస్తుల విషయంలో తరచుగా గొడవ పెడుతూ ఉండేది. మీ పుట్టింటి నుంచి అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదని చెప్పని
రకరకాలుగా వేధిస్తూ ఉండేది. ఈ వేధింపులే కారణం అన్నట్టుగా అటు కుటుంబం ఆరోపిస్తోంది, వరలక్ష్మి కుటుంబం. కానీ చుట్టూ గ్రామస్తులు మాత్రం తను చాలా ధైర్యవంతురాలు, ఇటువంటి వాటికి అసలు లొంగిపోదు, ఆ ధైర్యవంతురాలు ఇంతటి స్థాయిలో నిర్ణయం తీసుకుందంటే షాక్కు గురయ్యామని చెప్పి అందరూ కూడా దాదాపుగా వరలక్ష్మి పరిస్థితిపైనే ఆరా తీస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేం జరిగినా తన ఇద్దరు కన్న బిడ్డల్ని కడతీర్చాలన్నటువంటి ఆ తల్లి చేసిన ప్రయత్నం ఎంతటి బాధలున్నా, ఎంతటి ఇబ్బందులున్నా, ఎన్ని రకాలుగా వేధింపులున్నా ఈ రకమైనటువంటి చర్య డెఫినెట్గా అందరూ కూడా షాక్కు గురి చేసింది. సో ఆ తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. చూడండి, ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ పాప చాందిని, భవానీ ఈ ఫోటోలో కనిపించే పాప 3 ఏళ్ల పాప, అండ్ చాందిని 4 నెలలు మాత్రమే. ఈ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. సో ఈ తల్లి చేసిన చర్య మీకేమనిపిస్తోంది? ఎంతటి కష్టాలున్నా, ఎన్ని వేధింపులున్నా, ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నా ఈ తల్లి చేసిన చర్యను చూసి మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.